ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జనవరి 12, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీరు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక కామమనే మహాశత్రువుపై విజయం పొందాలి. కామజీతులై జగజ్జీతులుగా అవ్వాలి. ప్రశ్న: ప్రతి ఒక్కరూ తమ నడవడికల ద్వారా అందరికీ ఏ సాక్షాత్కారం చేయించవచ్చు? జవాబు: నేను హంసనా లేక కొంగనా? ఇది ప్రతి ఒక్కరూ తమ నడవడికల ద్వారా సాక్షాత్కారం చేయించవచ్చు. ఎందుకంటే హంస ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వదు. కొంగలు దుఃఖమునిస్తాయి, వికారీగా ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీరు కొంగల నుండి హంసలుగా అయ్యారు. పారసబుద్ధి కలవారిగా అయ్యే పిల్లల కర్తవ్యం అందరినీ పారసబుద్ధి కలవారిగా చేయడం. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: మాయ చేసే మోసాల నుండి రక్షింపబడేందుకు ఇచ్ఛా మాత్రం అవిద్యగా అవ్వాలి. ఈ మురికి ప్రపంచముపై మనస్సును ఉంచరాదు. సెకండ్ పాయింట్: పవిత్రతకు పూర్తి రుజువునివ్వాలి. సర్వశ్రేష్టమైన చరిత్ర అయినటువంటి పవిత్రతను తమను తాము సరిదిద్దుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. పవిత్రతకు పూర్తి రుజువునివ్వాలి. సర్వశ్రేష్టమైన చరిత్ర అనగా క్యారెక్టర్, పవిత్రత తమను తాము సరిదిద్దుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వరదానము: త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉండి సదా అచలంగా మరియు సాక్షిగా ఉండే నెంబర్ 1 భాగ్యశాలి భవ. వివరణ: త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉండి ప్రతి సంకల్పం, ప్రతి కర్మ చేయండి. అంతేకాక ప్రతి విషయాన్ని చూడండి. ఇది ఎందుకు, ఇది ఏమిటి, ఈ ప్రశ్నార్థకాలు ఉండరాదు. సదా ఫుల్ స్టాప్, కొత్తదేమీ కాదు. ప్రతి ఆత్మ యొక్క పాత్రను మంచి రీతిగా తెలుసుకొని పాత్రలోకి రండి. ఆత్మల సంబంధ సంపర్కంలోకి వస్తూ అతీతము మరియు ప్రియమైన స్థితులలో సమానత ఉండాలి. అప్పుడు ఆందోళన సమాప్తమైపోతుంది. ఇలా సదా అచలంగా మరియు సాక్షిగా ఉండాలి. ఇదే నెంబర్ 1 భాగ్యశాలి ఆత్మల గుర్తు. స్లోగన్: సహనశీలత గుణాన్ని ధారణ చేస్తే కఠోర సంస్కారాలు కూడా శీతలమైపోతాయి. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. మీ స్లోగన్ ఏమిటంటే, ముక్తి మరియు జీవన్ముక్తి మా జన్మసిద్ధ అధికారం. పరంధామంలో అయితే ముక్తి అంటే ఏమిటో, జీవన్ముక్తి అంటే ఏమిటో తెలియనే తెలియదు. దీని అనుభవం బ్రాహ్మణ జీవితంలో ఇప్పుడే చేయాలి. అచ్చా, ఓం శాంతి.